వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టాలీవుడ్ లో తీవ్ర విషాదం, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత. చంద్రబాబుపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత, టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవని వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రైతులు సామాన్య ప్రజలు పోరాడాలని పిలుపు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించిన ఏపీ సీఎం జగన్, చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. ఇక డీటెయిల్స్ చూస్తే టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఫిలిం నగర్లోని తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. కైకాల సత్యనారాయణ 1935 జూలై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం చేశారు. కైకాల సత్యనారాయణ నవరస నట సార్వభౌమంగా పేరుగాంచారు. కైకాలకు భార్య నాగేశ్వరమ్మ, 2 కుమారులు, 2 కూతుళ్లు ఉన్నారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 60 ఏళ్ల నట ప్రస్థానంలో 777 సినిమాలకు పైనే నటించారు. ముఖ్యంగా యముడి పాత్రలో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. చంద్రబాబుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే అని, టీడీపీ రాజకీయాలు తెలంగాణ చెల్లవని అన్నారు. చంద్రబాబు వచ్చి మళ్లీ ఇక్కడ పార్టీని రివైవ్ చేయాలని అనుకుంటున్నాడని, వాళ్ళు తెలంగాణ బాగును కోరిన వాళ్ళు కాదన్నారు. వాళ్లను తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేశారని, ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దామనుకున్నా మళ్లీ రిజెక్ట్ చేస్తారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 3438 రైతు కల్లాలు మంజూరైతే 754 పూర్తయి 11 కోట్లు చెల్లించారు. ఇప్పుడు 11 కోట్లు వాపసు ఇవ్వాలన్నట్టు. వ్యవసాయ అనుబంధ పనులకు కూడా వాడుకోవచ్చు అని ఉన్నది నిబంధనలు ఉన్నది కాబట్టే మనం రైతు కల్లాలకు నాటు చేసి పథకాన్ని వర్తింపజేసినాం. ఇవాళ రైతులలో మంచి పేరు వస్తున్నది కేసీఆర్ అని చెప్పి ఎట్లా డబ్బులు ఇయ్యారట. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 3438 రైతు కల్లాలు మంజూరైతే 754 పూర్తయి 11 కోట్లు చెల్లించారు. ఇప్పుడు 11 కోట్లు వాపసు ఇవ్వాలన్నట్టు. అవి ఆరబెట్టుకోవటానికి అక్కడ కల్లాలకు ఎన్ఆర్ చేసి పథకం కింద డబ్బులు ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం ఎండబెట్టుకోవటానికి కల్లాలు కట్టుకుంటే మాత్రం డబ్బు ఇవ్వమంటున్నారు. ఈ వివక్ష ఎందుకు అని అడుగుతున్నారు. It is an established fact that Bharatiya Janata Party is an anti-farmer government. It is a anti-poor government. It is a pro-corporate government. It has been proven time and again. TRS as a party, BRS now as a party has always stood for the farmers. We've always recommended it in the parliament. We've time and again demanded it in the parliament that Mahatma Gandhi Narega scheme has to take agriculture into its schemes. Integration of agriculture with Mahatma Gandhi Narega is a demand of BRS party. Today in Telangana, whatever schemes were given under Mahatma Gandhi Narega, now the central government is asking us to take it back, which is really unfair. That is why we are going to hold a Mahadharna tomorrow across every district headquarter in Telangana. This is going to be a very serious protest from the Telangana farmers. We now demand the Bharatiya Janata Party government at the central to reconsider their demand that they have done, and Mahatma Gandhi Narega scheme has to be integrated with agriculture. Otherwise, we see a lot of protests happening among the farmers. Today there is a latest reply in Rajya Sabha on 20th December, 2 days back. Once again establishing that the Bharatiya Janata Party is a pro-corporate, including the scheduled commercial banks and the public sector banks, both of them put together,
the government has written off aggregate amount of 8,16,421 crores and 11,17,883 crores. Both of them put together 19,40,000 crores of loans of corporates have been waived off in this country. That is almost equivalent to 1 year's budgets of our country. My sincere request to the people of this country, we should now realize that the people, the government, the party which claimed that they will be chowkidars in this country were sleeping while these corporates were looting this country and going away. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు సామాన్య ప్రజలు పోరాడాలని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. కల్లాల నిర్మాణం పూర్తయ్యాక వ్యవసాయ కల్లాలకు ఉపాధి హామీ నిధులు ఇవ్వమనడం సరికాదని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి రైతు వేదికలు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి కల్లాలు అంటే వరిధాన్యం కోసినప్పుడు ఆ వరిధాన్యము ఆ కల్లం పైన వేస్తే వాళ్ళు బంతి కట్టుకోవడానికి కానీ ట్రాక్టర్తో తొక్కించడానికి కానీ మరి ఏదో ఆరబెట్టుకోవడానికి పంట పండింది, ఆ విధంగా కల్లాలు చేపించడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి వాళ్ళు ఆ పని చేసుకున్న సందర్భంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంని మీద కుళ్ళుతో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాని డబ్బులు మేము ఈజీఎస్లో చెల్లించాము, మీరు స్వయంగా కట్టుకోవాలని చెప్పి ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు రైతులందరము ప్రజాప్రతినిధులము రేపు 11-10 గంటలకు మరి నిర్మల్లో మరి మేము స్థలం చెప్తాము, గాంధీ చౌక మరి అదేవిధంగా మంచిర్యాల చౌరస్తాన పెద్ద ఎత్తున ధర్నా చేసి నిరసన తెప్పడం జరుగుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వము వాళ్ళ జేబులకెళ్ళి ఇస్తలేరు. రైతులకు కల్లాల గురించి ఎవరైనా నాకు అద్దు అనే వ్యక్తి ఉంటే మేము దానికి ఏదంటే దానికి ఒప్పుకుంటాం. రైతులు కావాలని చెప్తున్నారు, కల్లాలు కావాలని, నువ్వులు ఉంటాయి, ఇంకే శనగ ఉంటుంది, ఎన్నో రకాలుగా ఎండబెట్టుకొని దాంతో ఆ పంటను తీసుకోవడానికి ప్రయత్నం చేయడానికి కల్లాలు అవసరం. అందుకొరకు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తము ప్రతి ఒక్కరు కూడా 11 గంటలకు పెద్ద ఎత్తున 1000 మందికి తగ్గకుండా ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలపాలని చెప్పి మన పార్టీ మరి తరఫున అందరూ కూడా తెలియజేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాపంచాయతీ సర్పంచులతో పాటు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క నిరసన ప్రదర్శన జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్లపల్లిలో ఓ పాన్ షాప్ పై పోలీసులు దాడి చేయగా 3286 గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి స్వర్గస్థులైన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. రేణిగుంట నుండి రోడ్డు మార్గాన తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రికి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు. ముందుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేను వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో తానా ఫౌండేషన్ మరియు ఉయ్యూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలోని నలుమూలలా ఉన్న తెలుగు ప్రజలకు అండగా నిలుస్తున్న తానా ఫౌండేషన్ సంస్థకి అభినందనలు తెలిపారు. రైతుకి అండగా సాంకేతిక సహకారం ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి ఆలోచనని చలసాని ఆంజనేయులు అన్నారు. ఆంజనేయులు గారు సార్ 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 సపోజ్ మన ప్రాంతంలోనే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయితే ఇద్దరు వ్యక్తులు నేను ఫోన్ చేసి చెప్తే వాళ్ళ కుటుంబంలో ఇక్కడ ఎవరు కూడా అక్కడ సంబంధం లేదు. కానీ కావాల్సినటువంటి శాస్త్రాయ ప్రాంతంలో బసిరెడ్డి గారి తాలూకా వాళ్ళ కజిన్ వీళ్ళందరికీ కూడా రాజ్యానికి చెప్తే ఇమీడియట్ గా పరిశీలి చేసి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి హాస్పిటల్లో ఉండి అన్ని సర్వీసెస్ చేసే పరమావధిగా ప్రయాణం చేస్తున్నటువంటి తానా వాళ్ళతో నేను గతంలో ఒకసారి మన ప్రాంతవాసి తానా అధ్యక్షుడు అయ్యాడులోని అన్ని చౌదరి గారిని మన కృష్ణానగర్ విజయవాడలో ఉన్నటువంటి పాలపేటకి క్యాకేసి ఒక బాబు ఒక రైతు బిడ్డ అమెరికాలో ఉన్నటువంటి అత్యున్నత దేశంలో సర్వీస్ చేసి అత్యున్నత పదవి పొందినటువంటి వ్యక్తిని మన రైతు బిడ్డకి సన్మానం చేసుకోవాలనే ఉద్దేశంతో విజయవాడలో వాళ్ళతో కలిపి కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు కూడా కృష్ణానికి ఏంటంటే సేవ రాజకీయాలకు అతీతంగా 6 దశాబ్దాలుగా రైతుల కోసం స్థాపించి ప్రారంభించి నడుపబడుతున్నటువంటి ఈ సంస్థ మ్యాక్స్ లో ఉండటం వల్ల ఎన్టీ రామారావు గారు మ్యాక్స్ లో తీసుకోవడం రావడం వల్ల ఈ 10-12 సంవత్సరాల్లో 650 కోట్ల రూపాయలు ఈ రైతులు మీకు ఏదైతే మహిళలు కానీ ఇక్కడ వచ్చిన ప్రతి రైతు కూడా అలా కాకుండా 10 ఎకరాల ఉన్న రైతు కూడా 1,00,000 మీకు సంవత్సరానికి ఆదాయం ఉంటే అంటే మినిమం ఇల్లు గడవ పరిస్థితి ఇది ప్రాక్టికల్. అట్లా కాకుండా ఒక 10 గేదెలని పెట్టుకుంటే 10 లక్షలు లోన్తో కావచ్చు సొంతంగా కావచ్చు పెట్టుకుంటే నెలకు ₹1,00,000 మిగిలింది అనేది ఆయన చూపించారు, చేసి చూపించారు. అలాగే మమ్మల్ని కూడా ఇప్పుడు నాన్న కానీ రాజాలు కానీ మీరు స్టార్ట్ చేద్దాం కొలాబరేట్ అయితే అది ఆ ఐడియా నాకు బాగా నచ్చింది. మొదలు పెట్టలేదు కానీ మీరు ఆలోచించండి 10 లక్షలతో నెలకు ₹1,00,000 అంటే మీకు 50 ఎకరాల మీద వచ్చే ఇన్కమ్ వాడి అంటే 10 గేదెల మీద వస్తాయి అనేది ఆశలు వేసింది. అయితే ఆయన అలా చెప్పడం ఎంత ఒక పెద్ద ఆవిడ వచ్చి ఇనిషియల్ గా ఆవిడ తిట్టుకునేదంటే ఏంటి నాకేంటి ఈ గేదెలని ఆవిడ వచ్చి వాళ్ళంత హ్యాపీగా ఉందో ఇంకా ప్రత్యక్షంగా వింటే చాలా ఆనందం వేసింది. సో మనకి వ్యవసాయం నుంచి పాడి పరిశ్రమల యొక్క ఆవశ్యకత కానీ ఇంపార్టెన్స్ కానీ మీరందరూ కూడా గమనించి ఆ దిశగా మనం అందరం పయనిద్దాం. అలాగే మేము ఇనీషియల్గా 6 సంవత్సరాల క్రితం రైతు కోసం తానా అనేది చెప్పినప్పుడు మనం ఏం చేయగలం రైతుకు మాకే క్లారిటీ లేదు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ దంపతులు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వారికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదములు శేషవస్త్రములు అందజేశారు. धर्मं पालयति पालयति धृत्या धृत्यात्मं धर्मं धर्मं धृत्या त्वं धृत्या धृत्यात्मं त्वं धृत्या धृत्यात्मं त्वं धृत्या धृत्या च नियमेन नियमेन च धृत्या च नियमेन
ప్రధానంగా చిన్నపిల్లలకు వేయాల్సినటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమం 100% జరిగే విధంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేయాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గూడూరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యులు మరియు వైద్య సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ BF7 ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. వాళ్ళు చేస్తేనే నాకు వస్తుంది సార్, నేను మా వాళ్ళు చేస్తేనే వాలంటీర్లు కాకుండా పోటుపల్లి వాలంటీర్లు ఉన్నారు సార్. వాలంటీర్ ఇక్కడ మ్యాప్ చేశారా? వాలంటీర్ మనం మ్యాప్ చేసాం. వాలంటీర్ మనం కాదు. ఈ రెగ్యులర్గా గూడూరు డివిజన్లో ఉన్న PHCలందరికీ డ్రాయింగ్ ఆఫీసర్స్ మరియు సీనియర్ అసిస్టెంట్లని రివ్యూ మీటింగ్ పెంచడం జరిగింది. ఈ మీటింగ్లో అజెండా ఏంటంటే ముఖ్యంగా ఈ హెల్త్ సర్వీసెస్ ఎలా జరుగుతున్నాయి, అన్ని అప్ టు ద రీచ్ ఉన్నాయా లేదా ఒకసారి రివ్యూ చేసుకోవటం. ఈ మదర్ రిజిస్ట్రేషన్ కానీ, చైల్డ్ రిజిస్ట్రేషన్ కానీ, అనీమియా స్టేటస్ కానీ, అలాగే ఈ లెప్రసీ కేసు డిటెక్షన్ కానీ, ఈ 10 to 19 years ఫీమేల్ చిల్డ్రన్ యొక్క HB స్టేటస్, HB టెస్టింగ్, అనీమియా రికగ్నిషన్, ఇవన్నీ కూడా PHC వైజు డివిజన్లో గూడూరు డివిజన్లో ఎలా ఉన్నాయని ఒక రివ్యూ చేయడం జరుగుతుంది. ఒకటి. రెండోది ఈ వ్యాక్సినేషన్ విషయంలో కూడా MR1, MR2 అనేది పెండింగ్ డోసెస్ ఏమైనా ఉంటే వెంటనే మెడికల్ ఆఫీసర్ ఆ పెండింగ్ అన్ని క్లియర్ చేయాలి. చాలా వరకు మన డివిజన్లో క్లియర్ చేసి ఉన్నారు. ఇంకేదైనా కాస్త మిగిలిన పెండింగ్ డోసెస్ కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఈ మీజిల్స్, రుబెల్లా అనేవి పక్క రాష్ట్రాల్లో కొన్ని స్టేట్లలో ఈ అవుట్ బ్రేక్స్ వచ్చాయి. సో అలాగే మన స్టేట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ పెండింగ్ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే వెంటనే వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ MR1, MR2 చేయించటం, అలాగే ఈ IPV వ్యాక్సిన్ ఒకటి అది కంప్లీట్ చేయించటము, ప్లస్ థర్డ్ డోస్ కూడా ఇప్పుడు 4th వేవ్ వస్తుందని ఒక ఊహాగానాలు వస్తున్నాయి. చాలా దేశాల్లో దాదాపు 15 కంట్రీస్లో మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయి అనే నేపథ్యంలో మన రాష్ట్రం కూడా మైగ్రేషన్ వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీకి రావటం, అలాగే మన స్టేట్కి రావటం, మన జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ద్వారా కేసెస్ మళ్ళీ ఏమన్నా పెరిగే అవకాశం ఉంటుంది ఉద్దేశంతో దాదాపు థర్డ్ డోస్ అందరికీ కంప్లీట్ చేస్తున్నాము. ఒకవేళ ఏదన్నా పెండింగ్ ఉన్నా కానీ ఆ థర్డ్ డోసు కంప్లీట్ చేయటం ఒకటి. ప్లస్ ఈ సోషల్ డిస్టెన్స్ మళ్ళీ యాజ్ పర్ ద స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్టేట్ నుంచి ఏమి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో అవన్నీ కూడా మెడికల్ ఆఫీసర్స్కి ఫార్వర్డ్ చేసి ఈ 4th వేవ్ని సమర్థవంతంగా ఎదుర్కొనే దానికోసం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద పబ్లిక్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి కూడా ఈ మీటింగ్లో చర్చించడం జరుగుతుంది. తార్నాకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా 54వ వార్షికోత్సవ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి దాదాపు 1200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ డయటాలజిస్ట్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు కేవలం రైస్కు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా తినే ఆహారంలో ఫైబర్, నట్స్ ఉండే విధంగా సరైన ఆహార నియమాలు పాటించినట్లయితే డయాబెటిస్ను తగ్గించవచ్చని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. And therefore we come down to environmental factors, and these environmental factors have changed very rapidly. If you look at the left-hand column of your side, you will find that people are doing manual work, they are carrying loads on their head. Today, what do they intake? Mainly rice intake and diabetes. And we published this in British Journal of Nutrition many years ago. If you look at the first quartile of rice intake or carbohydrate intake, where it's already 200 grams per day. Many countries, they don't take even the 4th quartile 200 grams of rice. Our starting point is 200 grams. Okay. International Union of Nutrition Sciences lo register ayundi through NASI, National Academy of Sciences, India. So this Nutrition Society of India anedi more than 50 years old anamata, 55 years old. Every year conference chestam indulo. Ee pandemic valla 2-3 years nunchi conference leka virtual conference chesam. So after the pandemic ippudu first time మేము physical conference చేసాము. ఇందులో మంచిది ఏంటంటే హెల్తీ అండ్ సస్టైనబుల్ డయట్ అని ఒక టైటిల్ ఇచ్చాము. సో చీఫ్ గెస్ట్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే మనకు హెల్తీ
డైట్ చాలా ఇంపార్టెంట్ మనందరికీ. జబ్బులు ఏమి రాకుండా మనం హెల్తీగా ఉండాలంటే హెల్తీ డైట్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆ హెల్తీ డైట్ సస్టైనబుల్ కూడా ఉండాలి. సస్టైనబుల్ అంటే ఏంటి, మన ఎన్వైరన్మెంట్ కూడా సేఫ్గా ఉండాలి. అప్పుడే కదా అది చాలా రోజులు అది గ్రో అవుతుంది మనకు తిండి. సో హెల్తీ అండ్ సస్టైనబుల్ డైట్ అనే మంచి థీమ్ పెట్టేసి ఈ కాన్ఫరెన్స్ చేశాము. ఇందులో హైలైట్ ఏంటంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఇప్పుడు అది 3-4 ఇయర్స్ గ్యాప్ తర్వాత 1200 స్టూడెంట్స్ రిజిస్టర్ చేశారు. నిన్న ప్రీ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ అయింది. అందులో ఫుడ్ లేబులింగ్, అంటే మన దగ్గర ఫుడ్ లేబులింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వర్క్ షాప్ లో చెప్పారు. ఫుడ్ లేబులింగ్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ, ఎందుకంటే వీళ్ళందరూ యంగ్ సైంటిస్ట్ కదా, ఫ్యూచర్ సైంటిస్ట్ కదా, వాళ్ళందరికీ రీసెర్చ్ మెథడాలజీ అంటే మెథడ్స్ ఎలా చేయాలా అనేది కూడా నేర్పించాము. ఇవాళ నుంచి మెయిన్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేతలు త్రిలోక్ గోపీనాథ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేరుకు మాత్రమే కార్పొరేషన్లని అన్నారు. కాపులపై వైసీపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్లు కానీ మొత్తం ఎత్తేసి కార్పొరేషన్లకు ఫండ్సే లేకుండా చేసిన ఘనత ఎవరికి దక్కిందంటే జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. 56 బీసీ కులాల కార్పొరేషన్లు పెట్టిన వ్యక్తి ఒక్క కార్పొరేషన్లో కూడా ఒక్క డబ్బులు ఆయన సొంత నిధులకు వినియోగించుకొని ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి ఉపయోగించుకున్నాడే కానీ ఏ బీసీ కులానికి కానీ ఏ ఓసీ కులానికి కానీ 10 పైసలు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేనే లేదు. కాపుల పైన, కాపు ఓట్ల పైన తనకే చిత్తశుద్ధి ఉన్నట్లు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపులకు ఎంత అన్యాయం చేసిందని ఈరోజు మనకు తేటతెల్లమవుతుంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే కాపులకు రిజర్వేషన్ మేము ఇస్తామని చెప్పిన వ్యక్తి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 5% రిజర్వేషన్ని కూడా ఎత్తేసిన ఘనత వీళ్ళకి దక్కుతుంది. వాళ్ళు దానికి సమాధానం కూడా చెప్పుకుంటారు. ఇది మా పరిధిలో లేదు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రాదు అని నన్ను చక్కగా అబద్ధాలు చెప్తారు. కానీ కాపుల పైన మాత్రం వాళ్ళ యొక్క చౌతి ప్రేమని చాటుకుంటానే ఉంటారు. చౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నారు. కాపులంతా కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఓ అధికార పార్టీ కౌన్సిలర్ దాష్టికంపై ఓ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఇల్లు కూల్చడానికి వస్తే అడ్డుకున్న తమపై కత్తితో దాడి చేసి కడుపులో తన్నారని తల్లి కూతుళ్లు విలపిస్తున్నారు. స్థానిక టేకుల బస్తీలోని సింగరేణి క్వార్టర్స్లో నివాసం ఉంటున్న కరిష్మా ఆమె తల్లి షరీఫాని క్వార్టర్ను ఖాళీ చేయాలని లేదంటే ఖతం చేస్తామని కౌన్సిలర్ ఆమె భర్త బెదిరిస్తున్నారని విలపించారు. నేను టేకుల బస్తీ 16వ వార్డు బెల్లంపల్లి నుంచి మాట్లాడుతున్నా. నేను ఎంబీఏ ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్, ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో బీఈడీ స్టూడెంట్ గా చేస్తున్నా. మాకు ఆధారం ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ లో లెక్చర్ గా వర్క్ చేస్తున్నా. నాకు హస్బెండ్ లేరు. నాకు ఒక 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. అమ్మ నాన్న చిన్నప్పుడే వదిలేస్తే మా అమ్మ దూది పని చేసింది. మేమిద్దరమే ఆడవాళ్ళం, మీ ఇంట్లో ఉంటాము. అయితే గత ఏప్రిల్ నెల నుంచి ఎలిగేటి శ్రీనివాసు ఇక్కడ ఉన్నటువంటి మొగోళ్ళందరితో కలిసి మా ఇంటి మీద ఎలిగేటి మల్లేష్, ఎలిగేటి లక్ష్మీనారాయణ ఇంకా కొంతమంది 7 మగవాళ్ళు కలిసి మా ఇల్లు కబ్జా చేసుకోవాలని చూసిర్రు. ఇంటి ముందు కట్టుకోటి కలిసి. అయితే అప్పటి నుంచి మేము ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నాం. వంటోల్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 15 ఫిర్యాదులు ఇచ్చినాము. ఎంక్వైరీకి వచ్చి ఒకసారి ఎఫ్ఐఆర్ కూడా వేసిండ్రు. ఎలిగేటి శ్రీనివాస్ పైన మిగిలిన 7 పైన ఒకసారి ఎఫ్ఐఆర్ కూడా అయిందన్న. అయితే ఇప్పుడు మా బాత్రూమ్ గోడ పక్కన సగమే ఉంటది గోడ, దాంట్లోకి దునికొస్తాము, నిన్ను పెట్రోల్ పోసి దాంట్లో పెడతాము, నిన్ను రేప్ చేస్తాము అని ఊకే మాకు ఇక్కడ కూర్చుండు, అక్కడ నిల్చుండు, ఫోన్లో మాట్లాడినట్టు చేసి బెదిరించుండు. ఆ ఇంటి ముందరికి వచ్చి కూడా ఒకసారి బెదిరించిండు. మిమ్మల్ని ఖాళీ చేపిస్తే ఎట్లా నిన్న డొంకలలో బొర్రిస్తా ఉంటారుగా దొరకవా. ఒకసారి గంధం కుమారస్వామి ఏటనే నా మీద బైక్ ఎక్కేయడానికి ఆక్స్ఫర్డ్ స్కూల్ దగ్గరికి వచ్చి గుద్దడానికి ప్రయత్నం చేస్తే అది కూడా ఫిర్యాదు ఇచ్చిన పోలీస్ స్టేషన్ లో. అట్లా కూడా అయిపోయిన తర్వాత దీనికి డేరాలే ఉంటాయి ఇన్ని రోజులు. ఈ బాత్రూమ్ సగం కూడా ఉంటే డేరాలతోటి దాంట్లో స్నానం చేయడము, లాట్రిన్ అందులోనే ఉంది. అయితే దాంట్లోకి వెళ్ళి దూకట్ట నన్ను రేప్ చేస్తాడట, ఇల్లు కాడబెడతాడట. అంటే భయానికి మేము ఇక్కడ ఇట్లా ఒకటి కట్టుకున్నాం ఫస్ట్. అయితే దాన్ని కూడా వీకిచ్చే ప్రయత్నం చేసిండు. అయితే గోడే పెట్టుకున్నాం. ఆ గల్లీలో మావే డ్రైనేజీలు, బాత్రూమ్ పైపులు అన్నీ ఉన్నాయి. మేము నిరూపిస్తాం కూడా లోపల ఉన్నట్టు.
ఆ గోడకి ఇట్లా పెట్టుకున్నందుకు ఇప్పుడు ఇది కూలగొట్టాలి, నువ్వు కబ్జా చేసుకున్న జాగా అని చెప్పేసి మున్సిపాలిటీ ఆఫీసర్తో ఇట్లా బోర్డు పెట్టించింది. ఇంతకు ముందు కూడా మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు మేము నల్ల బిల్లు కట్టినా సరే మా దగ్గర 219 దాకా బిల్లులు ఉన్నా సరే మేము కట్టలేదని 10,200 రూపాయలు కట్టించుకున్నారు మాతోటి అన్యాయంగా. అంటే కౌన్సిలర్ తన యొక్క రాజకీయ పదవిని ఉపయోగించి ఈ విధంగా మా మున్సిపాలిటీ వాళ్ళని మా మీదకి పంపించి బెదిరింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళే మళ్ళీ ఊళ్ళో కొడతామని వచ్చిండ్రు. ఒకసారి మేము చెప్పినాం కదా కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, కమిషనర్ దగ్గరికి వెళ్ళి మేము ఇస్తామని చెప్పినాం, అప్లికేషన్ మా దగ్గర డాక్యుమెంట్స్ చూపిస్తామని చెప్పినాం. అయితే ఈ మూరటి జాగా కూడా కావాలి డాక్యుమెంట్స్ అని అంటారు. పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను, ఫీజు రీఎంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యా పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం శవయాత్రను మెదక్ మున్సిపల్ కార్యాలయం నుండి రామ్దా చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆధ్వర్యంలో ఈరోజు మనకు 2,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోయిన సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం శోభయాత్ర మనం ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన పేద ప్రజలు అందరు విద్యార్థులు అందరూ ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్ కింద ఆధారపడి చదువులు కొనసాగిస్తున్నారు. కావున తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు మిగతా విద్యారంగం అనేది మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వలన ఈరోజు చాలా పేద విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈరోజు మనం అన్ని మన ఫీజు రియంబర్స్మెంట్ 2,200 కోట్లు విడుదల చేయాలని మనం హెచ్చరిస్తూ ఉన్నాం. ఏబీవీపీ డిమాండ్ చాలా చేస్తూ ఉన్నది. కావున మనకు రాష్ట్ర ప్రభుత్వం అంతా విడుదల చేయాలని కోరుతూ ఉన్నాం. జై హింద్, జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టాలీవుడ్ లో తీవ్ర విషాదం, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత. చంద్రబాబుపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత, టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవని వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రైతులు సామాన్య ప్రజలు పోరాడాలని పిలుపు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించిన ఏపీ సీఎం జగన్, చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.